హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రాము హౌస్ కన్స్ట్రక్షన్ టిప్స్ తెలుగు. ఫ్రెండ్స్, చాలామంది ఈ రేకులు ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, రేకులు ఇల్లు కట్టుకుందాం అనుకుంటారు. అసలు రేకులు ఇల్లు కట్టుకోవడం వల్ల లాభాలు నష్టాలు కూడా ఉంటాయి. అది ఎలా అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. నాకు ఒక అతనైతే మెసేజ్ చేయడం జరిగింది. బ్రో, మేము రేకుల ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాము. దాని గురించి రేకులు ఇల్లు కట్టుకోవటం వల్ల నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. నాకు కొంచెం మీరు ఫ్రీగా ఉంటే ఆ రేకుల ఇంటి గురించి నాకు సజెషన్ ఇవ్వండి అని మంచి మెసేజ్ చేశారు, కామెంట్ చేశారు. అలాగే నేను పొద్దున్న లెగిస్తే నేను వెళ్ళే వర్క్ పరంగా కూడా చాలామంది ఈ రేకుల ఇంటి వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నారు. అంటే కట్టుకోవాలా వద్దని, కట్టుకున్న తర్వాత కొంతమంది అనవసరంగా కట్టామని, లేకపోతే ప్రస్తుతానికి ఆ రేకులు ఇల్లే మాకు బాగుంది అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇటువంటి నష్టాలు లాభాలు కూడా ఉన్నాయి రేకుల ఇంట్లో. అందుకనే నేను ఒక అతను మెసేజ్, అంటే ఎక్కువ మంది ఎటువంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారో దాని గురించి ఆ టాపిక్ మీద వీడియో చేయాలి అనుకుంటున్నాను, నేను అందరికీ రీచ్ అయ్యే వీడియో అని. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రేకులు ఇంటి వల్ల మనకి లాభ నష్టాలు ఎలా ఉంటాయి, అసలు రేకులు ఇల్లు కట్టుకుంటాం బెటరా లేదంటే డైరెక్ట్గా స్టాండర్డ్గా కట్టుకొని స్లాబ్ వేసుకోవడం బెటర్ అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఎవరైనా సరే ఇప్పటివరకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని, మన వీడియో చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ఈ కంటెంట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ప్రతి వాళ్ళకి ఇల్లు అవసరం. ఒకవేళ మీరు కొత్త ఇల్లు కట్టించుకునే వాళ్ళే కాకుండా ఇల్లు కట్టుకున్న వాళ్ళైనా సరే సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి ఇంటికి కంప్లీట్ అయిన తర్వాత కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటి గురించి కూడా సజెషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది మన వీడియోస్లో. కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు సేవ్ అవుతారు. సరే ఫ్రెండ్స్, మనం ఈ రేకుల ఇల్లు కట్టే ముందు ఒక ఆలోచనతో మొదలు పెట్టాలి ఫ్రెండ్స్ మనం, ఓకేనా? అంటే మనం రేకుల ఇల్లు కట్టుకునే ముందు మనకు ఒక అవగాహన, అంటే మీరు ప్రజెంట్ రేకుల ఇల్లు స్టార్ట్ చేసుకొని అది డెలికేట్గా అయినా లేకపోతే స్టాండర్డ్గా అయినా ఇప్పుడు ప్రజెంట్ ఇబ్బంది లేకుండా ఒక 15 years ఉండేలాగా ఉందాం, తర్వాత అప్పుడు చూద్దాం, ప్రజెంట్ మనకి ఇల్లు లేదు ఇబ్బంది పడుతున్నాం అనుకునే వాళ్ళు ఒక ఆ రేకుల షెడ్ అయితే మనకి కింద ఆ డమ్మి కోతులు వేసుకొని బీమ్ వేసుకొని దాని మీద తక్కువ ఖర్చుతో బడ్జెట్తో అయ్యేలా కట్టుకొని ఇంచుమించు మనం దాంట్లో ఒక 15 years అయితే ఉండొచ్చు ఫ్రెండ్స్. రేకుల ఇంట్లో ఒక 15 years గడిపేయచ్చు, తర్వాత కష్టం దాంట్లో. అలాగే మీరు ఇప్పుడప్పుడే మనం ఇల్లు కట్టుకోలేము, మనకి ఏదో ప్రజెంట్ ఉండడానికి మనకి నీడ కావాలి అనుకునే వాళ్ళు రేకుల షెడ్ వేసుకొని లోన సీలింగ్, ఒకవేళ విపరీతమైన వేడొస్తే సీలింగ్ చేసుకొని ఒక 15 years వరకు మీరు ఇల్లు కట్టే ప్లాన్లో, లేకపోతే స్టాండర్డ్గా స్లాబ్ వేసే ప్లాన్ మీకు లేదు, ఎక్కువ ఖర్చు అవుతుంది అనుకున్నప్పుడు ప్రజెంట్ ఒక 15 years మనం ఏదో విధంగా గెంటేద్దాము. అప్పటి వరకు మనం సేవ్ అవుతాం కదా. ఈ ఇంటి బయట ఒకవేళ బయట ఉన్న మన ఇంటి రెంట్లు కట్టాలి, అది ఇది ఒకటే వద్దు కదా అని చెప్పేసి ఆలోచనలో దిగిన వాళ్ళకైతే ఈ రేకుల షెడ్ చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్, ఓకేనా? అలా కాకుండా మీరు ఎప్పుడైతే రేకుల షెడ్డు ప్రజెంట్ ఇప్పుడు మొదలు పెట్టేసుకొని మళ్ళీ 3-4 అంటే ఈ మొదలు పెట్టేసి రేకుల షెడ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ 3 సంవత్సరాలకి 4 సంవత్సరాలకి మీరు దాన్ని రీమోడలింగ్ చేసుకొని స్లాబ్ వేయాలి అనుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ రేకుల షెడ్కి మనం డైరెక్ట్గా కట్టే బిల్డింగ్కి సింక్ అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా? దానివల్ల మీరు తక్కువ టైంలో రేకుల షెడ్ కంప్లీట్ అయిన తక్కువ టైంలో నెక్స్ట్ మీరు దాన్ని మళ్ళీ స్లాబ్ వేసుకోవాలంటే ఈ రేకుల షెడ్ మొత్తం తీసేయాలి ఫ్రెండ్స్, ఓకేనా? అలా కాకుండా ఒకవేళ నేను ప్రజెంట్ ఒక అదే 3-4 సంవత్సరాల్లో స్లాబ్ వేస్తాను, లేదంటే ఒక 5 సంవత్సరాల్లో స్లాబ్ వేస్తాను, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నదాన్ని అయితే బిల్డింగ్ లాగే మార్చేసుకొని నాకు అన్ని కావాల్సిన రూమ్స్, స్టాండర్డ్స్, స్తంభాలు అన్నీ కూడా స్టాండర్డ్గా చేసుకొని ఆ బిల్డింగ్ రేకులెత్తు కట్టిన తర్వాత నేను ప్రజెంట్ రేక్ వేసుకొని నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఆ రేక్ తీసేసుకొని మళ్ళీ నేను స్టాండర్డ్గా స్లాబ్ వేసుకొని దాన్ని కంటిన్యూ చేస్తాను అనుకున్నప్పుడు మీకు ఆ విధంగా చేసుకుంటే ఖర్చు అనేది తగ్గడం జరుగుతుంది, ఓకేనా ఫ్రెండ్స్? అంటే ఈ రేకుల ఖర్చు అనేది మాత్రం అవుతుంది. వాటిని సెకండ్ హ్యాండిల్లో మనం బయట, మన సెకండ్ హ్యాండ్లో బయట ఎక్కడైనా వాటిని అమ్మగలిగితే సగం రేట్ అయినా వస్తుంది. అలాగైనా పర్లేదు అనుకునే వాళ్ళు ఆ విధంగా కంప్లీట్గా మీరు ఆ ఆలోచనతో వేసేవాళ్ళు కంపల్సరీగా ఆ విధంగా అక్కడ నుంచి స్టాండర్డ్గా చేసుకొని కంటిన్యూ చేసుకొని స్లాబ్ వేసుకోవడం వల్ల కూడా మీకు ఉపయోగాలు ఉంటాయి, ఓకే ఫ్రెండ్స్? అలా కాకుండా మీరు కట్టే షెడ్డునే ఇది మామూలు రేకుల షెడ్డే కదా, అంత స్టాండర్డ్ ఎందుకు, అంత క్వాలిటీ ఎందుకు, కింద అన్ని స్తంభాలు అన్ని బీమ్స్ అంత స్టాండర్డ్ అవసరం లేదని కట్టుకుంటే 3-4 అంటే 2-3 సంవత్సరాలకి మీరు మళ్ళీ కొత్త ఇల్లు మొదలు పెట్టుకుంటే ఈ రేకుల షెడ్ ఇంచుమించు ఈ రోజుల్లో ఒక 4-5 లక్షల అయితే రేకుల షెడ్ అవ్వట్లేదు ఫ్రెండ్స్, ఓకేనా? ఎంత తక్కువైనా ఈ 4-5 లక్షల ఖర్చు అనేది వేయటానికి ఒక ఖర్చు, మళ్ళీ దాన్ని వేయటానికి కొంత ఖర్చు అవుతుంది, మళ్ళీ దాన్ని తీసేయాలి ఫ్రెండ్స్. తీసేయాలంటే అదొక ఖర్చు, అసలు 5 లక్షలు కూడా వేస్ట్ పోతాయి, ఓకేనా? అందుకనే రేకుల షెడ్ కట్టుకునేటప్పుడు మీరు ఆలోచనతో, అంటే ఒక 15 years వరకు నేను నాకు ఇల్లు అవసరం, ఏదో ఒకటి కావాలి, ప్రజెంట్ అయితే నాకు రేకుల షెడ్ చాలు అనుకొని మీరు ఫిక్స్ అయితే మీ రేకుల షెడ్ కొంచెం క్వాలిటీ తగ్గించైనా, ఖర్చు తగ్గించుకొనైనా, కింద అంత స్టాండర్డ్ లేకపోయినా బీమ్స్ వేసి
డమ్మీ స్తంభాలు వేసి బీమ్స్ వేసి ఉత్తి గోడలు కట్టుకొని రేకులు వేసేసుకొని ఒక 15 ఇయర్స్ అనేది మీరు దాంట్లో స్పెండ్ అంటే అందులో మీరు 15 ఇయర్స్ ఉన్న తర్వాత తీసేసుకోవడానికి పెద్ద విశేషం ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం బయట ఉన్నా సరే రెంట్ చాలా అవుతుంది. ఓకేనా. అదే మీరు 2-3 సంవత్సరాలకి కానీ మీరు ఇల్లు కట్టాలనుకుంటే ఈ 5 లక్షలు చాలా వేస్ట్ అవుతుంది. ఈ 5 లక్షలు కట్టుకుంటే బేస్మెంట్ స్లాబ్ కూడా అయిపోతుంది. ఓపెన్ స్లాబ్ కూడా చాలా వరకు బేస్మెంట్ అవుతుంది. ఓపెన్ స్లాబ్ కూడా చాలా మెటీరియల్ వస్తాయి. ఓకేనా. అలాగ ఉంటుంది. అందుకని మీరు ఎవరైనా సరే రేకుల షెడ్ వేయాలి అనుకున్న వాళ్ళు ఆలోచించుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే 4 ఇయర్స్లో స్టాండర్డ్గా బిల్డింగ్ కట్టగలను, లేదంటే ఒక 5 ఇయర్స్లో కట్టగలను అనుకున్నప్పుడు ఒకవేళ నేను ఇప్పుడు ప్రజెంట్ అమౌంట్ ఉంది నా దగ్గర, ఇంత అమౌంట్ ఉంది, స్టాండర్డ్గా చేసుకుంటా. సపోజ్ చెప్తున్నా ఇప్పుడు 10 లక్షలు అవుతున్నాయి. రేకుల షెడ్ స్టాండర్డ్గా కట్టుకొని రేకులు ఇవ్వడానికి ఒక 10 లక్షలు అవుతున్నాయి. స్టాండర్డ్గా కట్టుకుంటా అన్ని డబుల్ బెడ్రూము, కిచెను, హాలు పెద్దవిగా పెట్టుకొని ఒక ఇంచుమించు 10 లక్షల లోపు అవుతుంది అనుకోండి. సపోజ్ చెప్తున్నా. ఆ తర్వాత ఆ రేకు తీసి దాన్ని కంటిన్యూస్ స్లాబ్ వేసుకుంటా అని అనుకోని పర్వాలేదు అలాగైతే చేయగలను అనుకొని ఒక ఆలోచనతో మొదలు పెట్టుకుంటే అది మీకు నష్టం అనిపిదు ఫ్రెండ్స్. ఓకేనా. అదే స్టాండర్డ్గా కట్టుకోకుండా కట్టేసి అదే స్టాండర్డ్గా కట్టకుండా ఎక్కువ కాలం అందులో ఉండకుండా మళ్ళీ దాన్ని త్వరగా మీరు 2-3 సంవత్సరాల్లో రిమూవ్ చేసేస్తే ఈ 5 లక్షలు మీరు కట్టిన పెట్టుబడి మొత్తం రాదు. ఓకేనా. ఈ రేకుల షెడ్తో వచ్చిన సమస్యలు ఇవి. కొంతమంది అయితే డైరెక్ట్గా రేకుల షెడ్ శుభ్రంగా ఇక మేము ఇప్పుడు కట్టుకోములే తర్వాత చూద్దాం ఫ్యూచర్లో చూద్దాం అని చెప్పి శుభ్రంగా రేకుల షెడ్కి అంతా నీట్గా స్టాండర్డ్ కట్టుకొని లోన బయట ప్లాస్టింగ్ చేసుకొని ఆల్టెక్లు సీలింగ్లు చేసుకొని దాంట్లో గడిపేస్తున్నారు ఫ్రెండ్స్ చాలామంది ఆ విధంగా. ఓకేనా. ఆ విధంగా గడిపితే ఒక 15 ఇయర్స్ అనేది కంపల్సరీగా మనం 20 లోపు 15 ఇయర్స్ అయితే కంపల్సరీగా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ బయట రెంట్లు కట్టే పని కూడా ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఏమైనా మీకు నేను చెప్పే దాంట్లో మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ అనేది చేయండి. అలాగే కాకుండా ఇంక ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడితే దానికి తగ్గ వీడియో నేను చేయడం జరుగుతుంది. సరే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.